జ్యోతి రమేష్ గౌడ్ అత్యధిక మెజార్టీ తోటి గెలిపియాలని 14వ వార్డులో గెలిపియాలని అందరినీ కోరుకుంటున్నాను. మీరు బామూర్తులు అవుతారు. ఎందుకు మీరు కుటుంబ సభ్యులు కొట్లాడతారు? మీ ఇద్దరు ఒకటి కావాలా అని చెప్పి సీట్ అడిగితే రమేష్ కోసం పదవి త్యాగం చేసి సీట్ త్యాగం చేసిన సతీష్ విజయకు గట్టిగా చెప్పడం ఉండాలి. నేను మాటిస్తున్నా, ఈ 14వ వార్డు సభ్యుల జ్యోతిని గెలిపియండి. రమేష్ జ్యోతిని, విజయాన్ని కూడా కాపాడుకోవాలి, సతీష్ని కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీదే ఉంది. కాబట్టి తప్పకుండా కోఆప్షన్ ఇస్తారని చెప్పినా 5 గెలుస్తారు. వాళ్ళు చైర్మన్ ఎన్నికలు వచ్చింది మరి పోస్టు పోయినసారే నిజంగా గెలవలే వాళ్ళు. ఈ మునుగోడు అంటే కాంగ్రెస్ పార్టీ అడ్డా, రాజగోపాల్ రెడ్డి అడ్డా. ఇది ఇక్కడ గెలవాలంటే ఆశామాష కాదు. డబ్బులు ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ పేదోళ్లకు మానవత్వంతో చేసే గుణం ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు టీఆర్ఎస్? ఎక్కడ పైసలు దొరుకుతాయా, ఎక్కడ భూములు కబ్జా చేయాలన్నా, ఎంత కమిషన్ కొట్టాలనే చూస్తారు. మేము ₹1 తీసుకోకుండా అవసరమైతే 10 లక్షలు పెట్టి ప్రాణాలు కాపాడే మనుషులం. మేము ఉన్నాం ప్రజల కోసం పనిచేస్తాం. రేపు 14వ వార్డులో మిగిలిపోయిన డెవలప్మెంట్ ఏమైనా ఉంటే జ్యోతి, రమేష్, సతీష్, విజయ్ కలిసి ఏ సమస్య ఉన్నా సరే 14వ వార్డు సభ్యులందరూ నేను మాటిస్తున్నా. గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ ఉంది, నేను 3 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉంటా. మీ మోరీలు కానీ, రోడ్లు కానీ, ఇండ్లు కానీ, పెన్షన్లు కానీ, కరెంట్ సమస్యలు కానీ ఏ సమస్య ఉన్నా నా దృష్టికి తీసుకురండి. వాళ్ళ వెనకాల నేనున్నా. ఈ 14వ వార్డుని అన్ని రకాలుగా అభివృద్ధి చేసే బాధ్యత మాది అని చెప్తాను మీ అందరికి కూడా. కానీ పైసలు తీసుకున్నారు, కానీ ఓటు మాత్రం చెయ్యి గుర్తుకు జ్యోతికి. మీకు అభివృద్ధి కావాలన్నా వద్దా? ఆయన ఓటుకు బాగానే ఇస్తాడట, పైసలు తయారు చేసుకుంటూ. అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు భూములకి ఇట్లా కబ్జా చేసి బాగానే సంపాదించుకుంటూ. అందుకనే పైసలు అది కష్టపడ్డ సొమ్ము ఏం కాదు, దొంగ సొమ్మే, అది ప్రజల సొమ్మే. కాబట్టి తీసుకొని ఎక్కువనే అడుగురు, తక్కువే అడగకురి. తీసుకొని ఓటు మాత్రం జ్యోతికి వేయండి, చెయ్యి గుర్తు మీద ఓటు వేయండి. 3 ఏళ్ళు గవర్నమెంట్. నేను చెప్తున్నా, మళ్ళా చెప్తున్నా. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళకు ఓటేసి గెలిపిస్తే మీకు ఏమైనా సాయం చేసే పరిస్థితి ఉన్నారా? అధికారం ఉందా? ఎమ్మెల్యే ఉందా? ఇక కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మళ్ళీ తిరుగుతున్నాడు ఎందుకు? డీజిల్ దండగా గెలుస్తాడు ఆయన? అరే నేను చెప్తున్నా, ఈయన చండూరులో చౌటుపల్ల కాడ ప్రెస్ మీట్లు పెట్టి ఒకటే తిడుతున్నట్ట నన్ను. ఎందుకు తిడుతున్నావు ఆయన అంటే మళ్ళీ ఎమ్మెల్యే కావాలంట. నువ్వు 100 జన్మలు ఎత్తినా నీకు మునుగోలు ఓట్లు వేసాను. 100 జన్మలు ఎత్తినా. నేను పోటీ చేస్తే నువ్వు కేసీఆర్, కేటీఆర్ 100 మంది ఎమ్మెల్యే సాగు తప్పి లొట్టపోయినట్టు మొత్తం గవర్నమెంట్ వస్తేనే నీకు 10,000 ఓట్లు రాలి. అప్పుడు కమ్యూనిస్టు సోదరులు వాళ్ళు ఎమ్మడి ఉంటే. ఇప్పుడు ఎవరు వస్తారు చెప్పు? ఎవరు వస్తారా? మునుగోడులో ఉన్నది ప్రజల మనిషి, మునుగోడులో ఉన్నది ఎమ్మెల్యే కాదు. మునుగోడు ప్రజల్లో గుండెల్లో ఉన్న వాళ్ళ కుటుంబ సభ్యుడు ఉన్నాడు ఇక్కడ. వాళ్ళ కోసం పనిచేస్తున్నాం నీతిగా, నిజాయితీగా. నేను ఎమ్మెల్యేగా ఉన్న రోజులు ఎవరికి ఆపదొచ్చినా, సాపదొచ్చినా, ఏ కష్టం వచ్చినా భగవంతుడి ఇచ్చే శక్తి కొద్ది మా కౌన్సిలర్లు ఎవరు తీసుకొచ్చినా సరే నా దగ్గర తీసుకొస్తే వాళ్ళని ఉట్టి చేతులతో పంపించ, అవసరమైతే ప్రాణాలు కాపాడుతా. మీరు చిన్నకొండూరు గ్రామంలో కిడ్నీ ఆపరేషన్ చేయించిన చూసిందా? గణేష్ కు చూడలేమను వినలేదా? 12.5 లక్షలు పెట్టి ఒక దళిత మహిళ కొడుకును కాపాడమంటే 12.5 లక్షలు పెట్టి కిడ్నీ ఆపరేషన్ చేయించి బతికించిన. పంతంగిన దేవేందర్ మా మండల కాంగ్రెస్ భార్యను చచ్చిపోతారని చెప్పి ఎల్బీ నగర్లో అపోలో హాస్పిటల్ తీసుకుపోయి 8 లక్షలు ఖర్చు పెట్టాం. నేను ఎప్పుడు కూడా పైసలు చూడలే. ప్రాణం మీద తెలిసిన మనిషిని ఒక తల్లి ఏడుస్తుంటే ఆ రూపాయల సమస్య ఆ ప్రాణం కాపాడాలని ప్రయత్నం చేసే మనిషిని నేను ఇప్పుడు కూడా చెప్తున్నా. చౌటుప్పల మున్సిపాలిటీ హైదరాబాద్ పక్కన ఉంది. చౌటుప్పల మున్సిపాలిటీలో డెవలప్మెంట్ లేదు. అధికారికంగా 30,000 మంది 40,000 మంది ఉన్నారు. కానీ చౌటుప్పలు ఉన్న చుట్టుపక్కల పరిశ్రమల వల్ల ఇక్కడ బతకతకు వచ్చిన వాళ్ళు 1,00,000 మంది జనాభా ఉంది. చౌటుప్పల పట్టణంలో 1,00,000 మంది ఉన్నారు. డ్రైనేజీలు లేవు, రోడ్లు లేవు, మంచినీళ్ళు లేవు, కరెంటు సమస్యలు ఉన్నాయి. వర్షాకాలం వస్తే వర్షం నీళ్ళని వచ్చి మొత్తం ఇళ్ళ మీదకి వస్తున్నాయి. చాలా రకాల సమస్యలు ఉన్నాయి. నేను చెప్తున్నా మీ అందరికి కూడా, చౌటుప్పల పట్టణ ప్రజలకు, నేను 3 ఏళ్ళు గవర్నమెంట్ ఉంది. మీకోసం ప్రభుత్వంతో, ముఖ్యమంత్రితో మాట్లాడి కొట్లాడైనా సరే ఈ చౌటుప్పల పట్టణాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకుపోతామని చెప్పి మాటిస్తున్నాను. అందరికీ భావనతో అందరికీ చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే, చెయ్యి గుర్తుకే.